మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్స్ ఇది ఒక పెద్ద బూమ్ ఇచ్చింది. ఎందుకు అంటే ఎన్డీఏకి మన కూటమి సహాయం ఏదైతే ఉందో ఎంపీల పరంగా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు సెంటర్లో ఒక కీ రోల్ ప్లే చేయనుంది, ఒక కింగ్ మేకర్ రోల్ ప్లే చేయనుంది అనేది అందరికీ అర్థమవుతూ ఉంది. అయితే ఈ టైంలో ఇది మార్కెట్పై ఎలాంటి ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, మనం అక్కడ ఇచ్చే సపోర్ట్ ద్వారా ఎలాంటి కంపెనీస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది, మార్కెట్ క్యాపిటలైజ్ లేకపోతే రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కంపెనీలు. సో బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ఎక్కువ స్కోప్ ఉందండి, లైక్ ఎన్సీసీ ఇలాంటి వాటికి. ఎందుకంటే అమరావతి మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది ఇంకా. అంటే ఇప్పటి వరకు వైజాగ్ అటు ఇటు రొటేట్ అవుతుంది, 3 రాజధానులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోతుంది. అమరావతి గ్లోబల్ విలేజ్కి బీన్ అవుతుంది, అంటే గ్రోత్కి బీన్ అవుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా బీన్ అవుతాయి. అంటే పోలవరం ప్రాజెక్టు కూడా మళ్ళీ పరుగులు తీసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మేజర్గా ఈ ఎలక్షన్స్ వల్ల అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఒకటి అమరావతి క్యాపిటల్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బీన్ అవుతుంది నెక్స్ట్ 5 years కల్లా. అండ్ మొత్తం కంప్లీట్ ఇది అవుతుంది. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రావడం వల్ల, అది కూడా ఇన్ టైంలో 16 మంది ఎంపీల చేతిలో ఉండటం వల్ల సెంట్రల్లో కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బీజేపీకి 240 ఉంది, మెజార్టీకి దానికి ఇంకా షార్టేజ్ ఉంది కాబట్టి ఎన్డీఏలో మళ్ళీ కన్వీనర్గా ఇతను ఎక్కువ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ టైంలో డెఫినెట్గా వాళ్ళతో బార్గెన్ చేసేసి స్పెషల్ స్టేటస్ పట్టడమో లేకపోతే ఏదన్నా స్పెషల్ ప్యాకేజ్ లాంటి అడగటము క్లియర్గా జరుగుతుంది అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ కంపెనీస్కి ఎక్కువ పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ప్రయారిటీస్ అయితే డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అండి, అంటే ఎన్సీసీ లేదా సిమెంట్ కంపెనీస్, కేసీపీ సిమెంట్ ఇలాంటివి అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది కాబట్టి, అంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ పరిగెత్తే ఛాన్స్ ఉంది అమరావతి చుట్టుపక్కల. కాబట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మీద ఫోకస్ చేసుకోవచ్చు. అదర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మాత్రం కొన్ని కంపెనీస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గా డెఫినెట్గా వాటికి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి. అంటే ఫస్ట్ వన్ చూసుకుంటే హెరిటేజ్ ఫుడ్సే. అది చంద్రబాబు నాయుడు వాళ్ళ ఓన్ కంపెనీ కాబట్టి దానికి సేల్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ డైరీ ఇండియాలో కూడా స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ హెరిటేజ్ కావచ్చు, లేదా డొడ్ల డైరీ కావచ్చు, లేదా పరాగ్ మిల్క్ కావచ్చు, ఇవన్నీ కూడా మామూలుగానే చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ యూనివర్సల్గా డైరీ ప్రొడక్ట్స్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. అందుకని ఈ స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది, ఏదైనా కరెక్షన్లో ఉంటే తీసుకోవచ్చు. అండ్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ ఓన్ కంపెనీ, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 5,000 కోట్ల దగ్గర ఉందండి. అండ్ లాస్ట్ 3 years మనం చూసుకుంటే సేల్స్ గ్రోత్ 15% దాకా ఉంది. సో మంచి హెల్తీ గ్రోత్ అండ్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి దీనికల్లా ఫోకస్ చేసుకోవచ్చు. రెండోది డొడ్ల డైరీ అండి. కాబట్టి ఇది సౌత్ ఇండియా అంతా ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ వీటికి ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. డొడ్ల డైరీ ఇది కూడా ప్లాన్స్ అవి బాగున్నాయి. ఇది కూడా 5,000 కోట్ల కంపెనీ దగ్గర. అండ్ లాస్ట్ 3 years గ్రోత్ వచ్చి 17% దాకా ఉంది. సో దీనిలో మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ CCL ప్రొడక్ట్స్ అండి. అంటే కాఫీలో ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్ అంటే కాంటినెంటల్ కాఫీ అండి. ఇది ఈ బ్రాండ్ అనమాట. ఇది మన్యంలో కాఫీ, ఆర్గానిక్ కాఫీ వాటిని ఫ్రై చేసేసి తయారు చేసే కంపెనీ ఉంటుంది. యూనివర్సల్గా వెరీ పాపులర్ అనమాట. సో ఈ కంపెనీ 7,000 కోట్ల కంపెనీ అండి, 7.6,000 crores కంపెనీ. అండ్ లాస్ట్ 3 years యావరేజ్ గ్రోత్ 28%. అంటే ఈ మధ్య కరెక్షన్లో ఇది మంచి అట్రాక్టివ్ తయారైంది కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అవంతి ఫీడ్స్ అండి. అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సీ ఫుడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. అండ్ పర్టికులర్గా అమెరికాలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సెక్టర్ రివైవ్ అవుతుంది. అండ్ వేరే కంట్రీలను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్కి ఈజీ అవుతుంది. చార్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఉన్న 4 బెస్ట్ చార్ట్స్ అంటే అవంతి ఫీడ్స్ అండి. సో ఇది 7,000 కోట్ల కంపెనీ ఇది కూడా. అండ్ సేల్స్ గ్రోత్ ఇది 9% ఉంది. బట్ ముందు రోజులు ఇది ఈ సెక్టర్ బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికల్లా ఫోకస్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇది అండ్ నెక్స్ట్ కంపెనీస్ అంటే ఫార్మాస్యూటికల్స్ అండ్ దివి ల్యాబొరేటరీస్. ఓకే, సో ఆల్మోస్ట్ 1 lakh crore కంపెనీ ఇది. అండ్ సేల్స్ గ్రోత్ వచ్చి 4% ఉంది. అండ్ డెఫినెట్గా చంద్రబాబు హైమ్లో మీకు తెలుసు ఫార్మా, ఐటీ ఏ రేంజ్లో పట్టుకొస్తాడు. అండ్ ఈ ఫార్మా సెక్టర్స్ కూడా ఒక ఊపు తెచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ద ఐటీ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండి.
లైక్ అవంతి లాగా అనమాట. ఇది కూడా సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. ఇది పర్టికులర్గా కాకినాడ, బాపట్ల ఆ ఏరియాలో ప్లాంట్స్ ఉన్న కంపెనీ అనమాట. ఇది చాలా మైక్రో క్యాప్, ఇది 600 కోట్ల కంపెనీ అనమాట. అండ్ ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అవంతి ఫీడ్స్ ఎలా మూవ్ అవుతాయి, సీ ఫుడ్స్ అని ఒకలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంది అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే మాత్రం. నెక్స్ట్ అమరాజ బ్యాటరీస్ అండి, ఇండియాలో నెంబర్ 1 బ్యాటరీ మేకర్. ఆల్రెడీ చార్ట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఇది చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి. అండ్ బ్యాటరీ మేకర్లో ఇది డైరెక్ట్ ప్రాక్సీ అనమాట ఇంకా టీడీపీ కంపెనీస్కి. సో ఇది 24,000 crores కంపెనీ అండ్ ఫండమెంటలీ వెరీ సౌండ్. అండ్ లాస్ట్ 3 years యావరేజ్ గ్రోత్ వచ్చేలా 16% ఉంది. సో ఈ బ్యాటరీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి కొంచెం డిప్ వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అనమాట. హెరిటేజ్ ఫుడ్స్ అండ్ అమరాజ్ బ్యాటరీస్ వరకు డిప్ వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. ఇప్పటికి స్ట్రైట్ అవే అంటే మీరు అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఒకటి బాగుంది. అండ్ రెండోది దివీస్ పర్వాలేదు, చార్ట్ రెడీ టు బ్రేక్అవుట్. అండ్ నెక్స్ట్ అవంతి ఫీడ్స్ చాలా బాగుంది చార్ట్, అది ఆల్మోస్ట్ 14 టచ్ ఉంది. తర్వాత ఈ ప్యాక్ డోరబుల్ అండి, ఇది శ్రీ సిటీలో ఉందన్నమాట. ఇది అంటే ఎయిర్ కండిషన్ సంబంధించిన డిజైన్స్ అవి తయారు చేసే కంపెనీ అనమాట. సో ఇది 1,700 crores కంపెనీ. అండ్ ఉన్నట్లు మంచి గ్రోత్ అంటే ఇది అనమాట, 24% గ్రోత్ ప్రయాణం. చిన్న మైక్రో క్యాప్ అనమాట ఇది. ఇవి కాకుండా అంటే అండ్ పిగ్మెంట్స్ వాటికి సంబంధించిన కంపెనీ ఒకటి ఉన్నాయండి. సో ఇవేంటంటే ఒకటి అండ్ పాండి ఆక్సైడ్ అండ్ కెమికల్ కంపెనీ అండి. ఇది కూడా 700 crores కంపెనీ, చిన్న కంపెనీ అనమాట. అండ్ 15% గ్రోత్ లాస్ట్ 3 years గ్రోత్. సో ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెల కాస్ట్ అండి, ఇది కాస్టింగ్ టైరేజ్ కంపెనీ అనమాట. హెవీ ఇండస్ట్రీ ట్రాక్టర్స్, రైల్వే ప్రాజెక్ట్ కావాల్సిన ఫోర్జింగ్ అండ్ కాస్టింగ్ కంపెనీ అనమాట. అండ్ 1000 crores కంపెనీ అండి. ఇది కూడా సేల్స్ గ్రోత్ 27% ఉందన్నమాట. ఈ 10 కంపెనీస్ ఈ కాకుండా చాలా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అయితే మాత్రం అంటే పర్టికులర్గా ఈ 10 అయితే మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి, న్యాచురల్గా బెనిఫిషియరీ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఫండింగ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక స్పెషల్ స్టేటస్ కనుక వస్తే కనుక అండ్ నార్మల్గా అయితే 65% సెంట్రల్ స్కీమ్స్ ఫండింగ్ చేస్తాయి అనమాట. బట్ స్పెషల్ స్టేటస్ వస్తే అప్ టు 95% దాకా పెడతారు ఫండింగ్ వాళ్ళే. 95% ఫండింగ్ వాళ్ళే. గ్రోత్ ఏ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది సార్? డెఫినెట్గా స్పెషల్ స్టేటస్ ఇస్తే అంత ఈజీగా ఎవరు ఇస్తే కనుక నేను అంటుంది అది. ఓకే, ఎందుకంటే ఈ టైంలో చాలా క్రూషియల్ 16 ఎంపీలు అనేది. సో వాటిని బేస్గా తీసుకొని వీళ్ళు ఏదైనా బార్గెన్ చేస్తే ఆ స్టేటస్ ఇవ్వచ్చు. ఈ టైం వల్ల డెఫినెట్గా పెరుగుతుంది. ఏదన్నా కానీ అమరావతికి మంచి రోజులు వచ్చినాయి, అండ్ పోలవరం ప్రాజెక్టుకి మంచి రోజులు వచ్చినాయి అనమాట. అండ్ డెఫినెట్గా ఆ ఏరియాలో బాగుంటుంది. ఐటీకి సీరియస్గా ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం చూసాం కాబట్టి చాలా మంది రిక్వెస్ట్ కాబట్టి డెఫినెట్గా. నన్ను అడిగితే బహుశా సెంటర్లో ఫైనాన్స్ మినిస్టర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే కానీ ఇంకా బాగుంటుంది. జస్ట్ ఐడియా అంటే ఇప్పుడు వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని సినారియో ఇది. ఎందుకంటే అతనికి చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో అందరికీ తెలుసు, జనాలకి లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలుసు. సో ఫైనాన్స్ అంత పెద్ద పోర్ట్ఫోలియో లాంటి ఇచ్చారనుకోండి, ఈజీగా మేనేజ్ చేస్తారు. అండ్ మోడీ గారైనా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరైనా సరే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ విజన్ కానీ ఆ గ్రోత్ మైండ్ సెట్ అనమాట, అది మంచి కాంబినేషన్. అఫ్ కోర్స్ ఏపీ వదిలి అంత దూరం పోరు అనుకోండి, బహుశా అతను అక్కడికి వెళ్తే ఏపీ కొడుకు కప్ చెప్పొచ్చు ఉండొచ్చు. బహుశా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చిండొచ్చు, చెప్పలేము. పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యం. ఈ సినారియో అయితే చాలా కొత్తగా ఉంది అండ్ డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్ఫుల్ గా కూడా ఉంది. అండ్ ఎవరు ఇప్పుడు వరకు అబ్జర్వ్ చెయ్యని పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. బట్ సెంట్రల్ లో తను ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నా తీసుకోపోయినా డెఫినెట్ గా ఏపీకి స్పెషల్ ప్రాజెక్టులు తీసుకొస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళ మద్దతు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బేస్గా తీసుకొని స్పెషల్ ప్రాజెక్ట్ పట్టుకొస్తాడు, కొంచెం గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కువ సార్లు పబ్లిక్కి అంటే 2,000 రూపాయలు తీసుకొని 3,000 రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తారు వాళ్ళు అలా అనుకుంటాం, కానీ వాళ్ళ డబ్బులు 2 వైపులు తీసుకుంటారండి. ఎటు కావాలంటే అట్లా ఓట్లు వేస్తారు. మనం ఎగ్జాంపుల్ చూసామనుకోండి, అయోధ్య అంత పెద్ద డెవలప్మెంట్ చేశారు వాళ్ళు, టెంపుల్ కట్టారు, ఎయిర్పోర్ట్స్ కట్టారు, స్టేడియం కట్టారు, స్టిల్ బీజేపీ ఓడిపోయింది అక్కడ. అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రతి ఇంట్లో కూడా అండ్ ప్రతి ఓల్డేజ్ వాళ్ళకి ఈచ్ మంత్ 2,000 రూపీస్ ఇచ్చాడు. అండ్ అండ్ విడోస్కి 5,000 ఇచ్చాడు, వికలాంగులకి 5,000 ఇచ్చాడు పర్ మంత్. అండ్ లాస్ట్ 5 yearsలో యావరేజ్ మీద 2,000 ఇంటూ ఇయర్లీ 24,000 ఇంటూ 5 years అంటే ఈచ్ పర్సన్ 1,00,000 రూపాయలు తీసుకున్నారు అక్కడ. ఈవెన్ ఈ వృద్ధులు లేకపోతే ఈ ఓల్డేజ్ వాళ్ళు లేదా ఈ ఫార్మర్స్ ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళందరూ ఓట్లు వేసినా సరే ఇంత దారుణంగా 11 సీట్లు వచ్చి ఓడిపోవాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళు తీసుకున్నా సరే స్టిల్ వాళ్ళకంటూ ఓన్ ఒపీనియన్ ఉంటుంది. మీ దగ్గర మేము మనీ తీసుకున్నాం, మీ దగ్గర మాకు బెనిఫిట్ వచ్చిన ఒక రీజన్ తోటి ఓట్లు వేయరు, అది క్లియర్గా అర్థమవుతుంది. అంతకు మించి ఇంకేదో కావాలి. అందుకని డెవలప్మెంట్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు. డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇండివిజువల్ నువ్వు ఎన్ని స్కీమ్ అని పెట్టండి, ఎన్ని ఫ్రీగాని ఇవ్వండి, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ డెవలప్మెంట్ అనమాట. అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎప్పుడు సంథింగ్ యూనిక్గా ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, అది మన గెస్ చేయడం అంత ఈజీ కాదు.
బట్ అదర్వైజ్ 11 అంటే చాలా తక్కువ అది, దాని పోవటం 11 అనేది. అంటే మనీ తీసుకున్న ఎవరు కూడా డైరెక్ట్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ లేరు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. దట్ మీన్స్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓవరాల్ గ్రోత్, నాట్ ఇండివిజువల్ గ్రోత్. అందుకని అంతగా వేశారనమాట. డెఫినెట్గా ఇప్పుడున్న ఎన్డీఏ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఆ విషయం. డెఫినెట్గా ఎంతకంత ఎక్స్టర్నల్ గ్రోత్ ఫోకస్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఐటీ కొద్ది డెవలప్ అవ్వచ్చు, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కొద్ది డెవలప్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఈ ఫార్మాస్యూటికల్స్ అన్ని మనం ఉన్నాయి కాబట్టి అది డెవలప్ అవుతుంది. అండ్ ఫిల్మ్ స్టూడియోస్ కొంచెం ఎక్కువ డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది డెవలప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఆల్రౌండ్గా ఒక డెవలప్మెంట్ డెఫినెట్గా ఈ ఎలక్షన్లో పర్టికులర్గా ఆంధ్రాకి సెంట్రల్ దగ్గర నుంచి ఎక్కువ ఫండ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. చాలా వినడానికి అయితే హ్యాపీగా ఉంది సార్. అండ్ తప్పకుండా హోప్ సో ఇవన్నీ జరగాలని ఐఎమ్ ఫింగర్స్ క్రాసింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.